విభజనను ఎన్ని అడ్డంకులు సృష్టించినా హైకమాండ్ వెనక్కి తగ్గకపోవడంతో అయోమయంలో పడిన సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు ఇప్పుడు మరో షాక్ తగిలింది. అధిష్టానాన్ని ధిక్కరించి కొత్త పార్టీ పెట్టుకుందామనే ప్లాన్లో ఉన్న నేతలకు ఇప్పుడు జగన్ బెయిల్ వ్యవహారం కొత్త సమస్యగా మారింది. జగన్ ధాటిని తట్టుకొని కొత్త పార్టీ పెడితే నిలవగలుగుతామా? ఒకవేళ పార్టీ పెట్టినా దానికి సారథ్యం వహించేదెవరు? పార్టీలో చేరే నేతలెవరు? ఇవి ఇప్పుడు వేధిస్తున్న ప్రశ్నలు. మరోవైపు ఇప్పటికే పలువురు నేతలు వైసీపీలో చేరేందుకు రెడీ అవుతున్నారన్న వార్తలు కూడా కాంగ్రెస్ నేతలను కలవరపెడుతున్నాయి. దీంతో ఇన్నాళ్లు కొత్త పార్టీ పెట్టేందుకు చేసిన ప్రయత్నాలు బూడిదలో పోసిన పన్నీర్ల తయారయ్యాయి. మరోవైపు జగన్ బెయిల్ వెనుక హైకమాండ్ వ్యూహం దాగుందనే వార్తలు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలను కలవరపెడుతున్నాయి. సమైక్యవాదంతో సీమాంధ్రలో దూకుడుగా ఉన్న జగన్ పార్టీ ఇక్కడ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని సర్వేలు చెప్తున్నాయి. ఇక ఏది ఏమైనా విభజనపై వెనక్కి తగ్గేదే లేదనే హైకమాండ్ ధైర్యం జగన్ పార్టీ అయి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు సీమాంధ్ర నేతలు. రాష్ట్రం సమైక్యంగా ఉంచకపోతే కొత్త పార్టీ తప్పదన్న నేతలు జగన్ కు బెయిల్ కన్ఫర్మ్ కావడంతో దీనిపై ఆచితూచి మాట్లాడుతున్నారు. మారుతున్న రాజకీయ సమీకరణలతో వేచి చూడడమే బెటర్ అనే అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారిన వైసీపీ యూపీఏ ప్రభుత్వానికి మద్దతు తెలిపే అవకాశం పుష్కలంగా ఉన్నాయి. ఇదే డీల్తో బెయిల్ వచ్చిందనే వార్తలు వారి వాదనలకు బలాన్నిస్తున్నాయి. దీంతో రాష్ట్రం నుంచి హైకమాండ్ కు పెద్దగా వచ్చే నష్టమేమీ ఉండదు. ఇవన్నీ అంచనా వేసుకుని అధిష్టానం విభజనపై ధైర్యంగా ముందుకు వెళ్తుందని సీమాంధ్ర కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అధిష్టానం ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్న సిచ్యువేషన్లో దూకుడుగా ముందుకు వెళ్తే తిప్పలు తప్పవనే భావన సీమాంధ్ర కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోంది. అటు రాజీనామాలపై కూడా కాస్తంత కాంప్రమైజ్ అయితేనే బెటర్ అని నేతలు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద జగన్ బెయిల్తో సీమాంధ్ర నేతల్లో అయోమయం మరింత ఎక్కువైంది.